కొందరు నాయకులు అనబడే వాళ్ళు ఉంటారు. వాళ్ళనెవరూ విమర్శించక్కర్లేదు, ట్రోల్ చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. జస్ట్ వాళ్ళు అంతకుముందు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు. ఆ 2 చూపెడితే చాలు. వాళ్ళనికెవరు ఏమీ విమర్శ, ట్రోల్ అంత పెద్ద చేయక్కర్లేదు. వాళ్ళు మాట్లాడిందే వాళ్ళు చూపెడితే చాలు. అది వాళ్ళే ఇంతకుముందు ఇప్పుడు ఏంటి అని. సేమ్ ఏమంటారు, వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా బహుశా అలాంటి నిలకడలేనితనమే ఉంటుందేమో. అలా నిలకడలేనితనం ఉంటేనే బహుశా అలాంటి వాళ్ళకు కూడా అలాంటి నాయకులకు అభిమానులుగా చలామణి అవుతారేమో తెలియదు. కానీ తాజాగా బండ్ల గణేష్ గారు కూడా నెట్టింట చాలా గట్టిగా చిక్కి జనం పగలబడి నవ్వుకుంటూ ఉన్నారు. మొన్న ప్రకాష్ రాజ్ గారు చాలా క్లియర్ కట్గా ఒక ట్వీట్ చేస్తే, చాలా నీట్గా క్లీన్గా, అసలు బండ్ల గణేష్కి ఎక్కలేని కోపం తన్నుకొచ్చేసి, నువ్వెవడివిరా, ఏంట్రా, నువ్వు ఎక్కడోడివిరా, తమిళోడివా, కన్నడోడివా, ఎక్కడోడివి చెప్పరా, నీ అడ్రస్ ఏంది, నీకు పని పాట లేదారా, రే వాడు వీడు అని చెప్పి దారుణంగా తిడుతూ, మళ్ళీ కొన్ని టీవీ ఛానళ్ళ కలిపి దారుణంగా తిడుతూ, సీన్ కట్ చేసి ఇప్పుడు కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇదే బండ్ల గణేష్ అదే ప్రకాష్ రాజ్ గురించి అంతకుముందు ఏం మాట్లాడారు అని. ఆ మా ఎన్నికలప్పుడు కూడా పక్కనే నాగబాబు గారిని పెట్టుకొని, పక్కన ప్రకాష్ రాజ్ని పెట్టుకొని బండ్ల గణేష్ మాట్లాడిన మాటలేంది, లోకల్ నాన్ లోకల్ ఏందండి, ఎక్కడైతే ఏముందండి. ఇక్కడ పుట్టిన ప్రభాస్ దేశాన్ని వెళ్తున్నారు, ఇక్కడ పుట్టిన రాజమౌళి సినిమాలు దేవని ఇంగ్లీషులో అడుగుతూ ఉన్నారు. ఏందండి లోకల్ నాన్ లోకల్ ఏంది? ప్రకాష్ రాజ్ ఎంత మనిషి, ఎంత విలువలు ఉన్న మనిషి, ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప మనిషి తెలియాలంటే షాద్ నగర్ చుట్టుపక్కల వచ్చి అడగండి. మా ఊరి దగ్గర 2 ఊర్లు దత్తత తీసుకున్నారు, ఎంత గొప్పోడు. మా షాద్ నగర్ చుట్టుపక్కల ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. మాకంటే అక్కడ ప్రకాష్ రాజ్కి ఎక్కువ విపరీతమైన అభిమానులు ఉన్నారు. ప్రకాష్ రాజ్ ఎంత మంచి వ్యక్తి అని చెప్పి విపరీతంగా పొగిడిన వీడియో ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. ఆ రోజు లోకల్ ఏంది, నాన్ లోకల్ ఏందండి అని చెప్పి అడిగిన వ్యక్తి ఈరోజు ఎక్కడోడివి, తమిళోడివే, కన్నడోడివే, తెలుగోడివే అంటున్నారు. ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా పొగిడిన వ్యక్తి ఈరోజు అదే ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వాన్ని తిడుతూ ఉన్నారు. సేమ్ ఆ రోజు మాట్లాడిన వీడియో, ఈ రోజు మాట్లాడిన వీడియో 2 పక్కన పెడితే చాలు, ఎవరిని విమర్శించక్కర్లే. బండ్ల గణేష్ లాంటి వాళ్ళు సరేలేండి, ఇప్పుడు నేను సినిమాల్లోనే కామెడీ కాకుండా బయట కూడా చాలా సీరియస్ కామెడీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడు 7 o'clock ప్లేడా, అప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితే కదా పాపం ఆయనది. ఏదో సినిమా వ్యక్తిగా ఈడ జనానికి తెలుసు కాబట్టి ఆయన మాట్లాడే మాటలు కూడా కవరేజ్ వస్తుంది. కానీ బహుశా ఆయన కూడా సినిమాల్లో ఇప్పుడు కమెడియన్ రోల్ పోషించడం లేదు కాబట్టి సినిమాల బయటైనా కూడా జనాలకు ఎంటర్టైన్మెంట్ పెంచుకుంటే ఎలా అని బహుశా జనాల మీద అభిమానం కోసమే ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. అంటే జనాలను ఎంటర్టైన్ చేయాలని చెప్పి వాళ్ళ మీద ప్రేమే అనుకుంటాం. నిలకడలేనితనంగా ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి కదా జనానికి, ఈ విధంగా పంచుతూ ఉన్నారు అనుకుంటారు. నాకైతే అలాగే అర్థమవుతుంది మరి.